12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావి వర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మొన్న జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయట మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్లో అటెండెన్స్ ఉండొచ్చు, అందరూ ఇలా మేము చేసినంత మేము చేయకపోవడం చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండవ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీలు భాగస్వామ్యము, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక పార్టీలు, అనేక టీచర్స్ యూనియన్ కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నేను ఇలా కరీంనగర్ నుంచి బయలుదేరిన రాగా అనేక పాఠశాలలు తిరిగి వస్తున్నాయి. ఎక్కడ పోయినా కూడా ప్రజలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, యువత అంతా కలిసి కూడా ఆ పాఠశాల శుభ్రం చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి నేను అన్ని పాఠశాలలో టిఫిన్ బయటకు పెట్టుకోవడము, ఎవరెవరు ఏ రూమ్ క్లీన్ చేయాలి, దానికి కావాల్సింది చీపులు కానీ, క్లాత్ కానీ, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో కరీంనగర్ పార్లమెంట్ పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలను మాకు చేతన స్థాయిలో ఇవాళ శుభ్రం చేయడం జరిగింది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమం. దాంతోపాటు ఎల్లుండి అన్ని గ్రామాల్లో ఒక చిన్న ర్యాలీలు, గ్రామాల వారిగా ర్యాలీలు, మీ పిల్లలను పాఠశాలలో చేర్పించండి, మీ సొంత పనులకు ఉపయోగించుకోకండి. ఈ మోడీ గారికి ఆలోచన, మీ పిల్లలను మీ దగ్గర ఉన్న పాఠశాలలో చేర్పించండి అని. మీ అందరూ తెలుసు, పాఠశాలలో అనేక పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో మోడీ గిఫ్ట్ పేరుతోని దాదాపు 20,000 సైకిళ్లను గత సంవత్సరము ప్రభుత్వ పాఠశాల 10th గర్ల్స్ బాయ్స్ చూడడం జరిగింది. అందరికీ విషయాలు. దాంతోపాటు పరీక్ష ఫీజులు చెల్లించే స్థితులు లేరు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతుందని చెప్పి అధికారులు దృష్టి తీసిన వెంటనే ఈ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో 10th గర్ల్స్ బాయ్స్ కూడా పరీక్ష ఫీజు కూడా సొంత శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. గొప్ప కాదు, నా బాధ్యత కాబట్టి చెప్పండి. కానీ ఈ సంవత్సరం కూడా మోడీ గిఫ్ట్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలలో చదివేటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సైకిల్స్ ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th గర్ల్స్ బాయ్స్ ఎగ్జామ్ ఫీజు కూడా నా శాలరీ నుంచే ఇవి చెల్లించాల్సిందే. బట్ ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఇక్కడ తూతు మంత్రంగా దానికోసం కాదు, చేతన స్థాయిలో అందరి కార్యకర్తలతో కూడా ఈ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి సహకరించినటువంటి అధికారులకు కానీ, స్వతంత్ర సంస్థలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఇతర రాజకీయ పార్టీ నాయకుల, కార్యకర్తలు కానీ, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమంలో ఇదే విధంగా సహకారం ఉండాలని చెప్పుకుంటున్నాం. ప్రధానంగా మీరు స్కూల్ దేనికి ప్రధానంగా మీ దృష్టికి ఏమొచ్చినాయంటే స్కూల్ అన్ని వసతులు కరెక్టే ఉన్నాయా? సమస్యలుగా దృష్టి కాదు, ఫస్ట్ ఓన్లీ స్వచ్ఛ ఏదో ఒక కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ఇప్పుడు ఓన్లీ పాఠశాల శుభ్రం చేయడం మాత్రమే, ఇక స్కూల్ స్టార్ట్ కాలేదు. అంటే మీరు శుభ్రం అక్కడ అంటే ఎలాంటి పరిస్థితి ఇవాళ కార్యక్రమం ఇప్పుడైంది కదా, ఇప్పుడే కార్యక్రమం అయింది కాబట్టి రేపు వాళ్ళ సమీక్ష ఉంటుంది. దాని సమీక్ష తర్వాత సమస్యలు బయటకు
మరి ఇప్పుడు దీన్ని దృష్టి మళ్ళించా కూడా ఓన్లీ శుభ్రం చేయడం మాత్రమే పని పెట్టుకున్నాం. ఎల్లుండి ర్యాలీ తర్వాత మళ్ళీ నెక్స్ట్